హలో ఎవ్రీవన్. ఈరోజు మనము గ్రీన్ చట్నీ అంటే కొత్తిమీర చట్నీ అండి. అది సమోసా, బజ్జీ, పకోడా వీటన్నిటికీ కూడా సైడ్ డిష్. అవి డిప్ చేసుకొని తినడానికి డిప్పింగ్ సాస్ అని చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సినవి చూద్దాం. ముందుగా ఇక్కడ నేను బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర తీసుకున్నాను. ఒక మీడియం సైజు కట్ట అండి. ఇవి కాడలతో పాటు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4 పచ్చిమిరపకాయలు, అంటే స్పైస్ నార్మల్ స్పైస్ అండి. అలానే ఒక 2 రెమ్మలు పుదీనా. మంచిగా అన్నీ వాష్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మనకు కావాల్సింది 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అర టీ స్పూన్ చక్కెర, 4 వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 ఇంచ్ అల్లం ముక్క, అలానే వేయించిన పొడి చేసుకున్న జీలకర్ర పొడి. ఇప్పుడు మనము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇప్పుడు అందులో మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా 1 బై 1, అంటే ముందుగా కొత్తిమీర వేస్తున్నాను. ఈ కాడలు బాగా లేతగా ఉంటే చాలా బాగుంటుంది, మరీ ముదిరిపోయినవి కాకుండా. పుదీనా, అలానే పచ్చిమిర్చి నేను 2గా చేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు. గ్రైండ్ చేసేది కాబట్టి ఇలా వేసుకున్నా సరిపోతుంది. మనకి జార్లో ఎలా వేస్తే ఈజీగా మెదుగుతుందో అలా వేసుకోండి. అల్లం ముక్క, అలానే వెల్లుల్లి. ఇవి నాకు పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి నేను 4 తీసుకున్నాను. చిన్నగా ఉంటే ఒక 6 to 8 తీసుకోండి. పంచదార వేసాను, అర టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ సాల్ట్, అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు. మనము పెరుగు కావాలంటే గ్రైండ్ చేసిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడే వేసుకుంటే అంతా నీట్గా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి కావాలంటే ఒక చిన్న గ్లాస్, అంటే ఒక 50 ml వాటర్ వేసుకోవచ్చండి. లేదు పెరుగుతోటే సరిపోతుందంటే వదిలేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా నిమ్మరసం వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి పులుపు బ్యాలెన్స్ అయ్యే దాన్ని బట్టి వేసుకోండి. బాగా మిక్స్ చేసుకుంటే మన కొత్తిమీర చట్నీ డిప్పింగ్ సాస్ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా ఫాస్ట్గా కొత్తిమీర చట్నీ రెడీ. సమోసా కానీ, బజ్జీలు, పకోడీ, ఇలా ఏదైనా కూడా ఒక స్నాక్ ఐటమ్ కానీ, ఫాస్ట్ ఫుడ్కి కానీ మనకి డిప్పింగ్ సాస్ లాగా, సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి.